మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే ఈరోజు 2 అవర్స్ లేట్గా వచ్చింది. రావాల్సిన దాని రైట్ టైం అయితే 12:00 అనమాట. కానీ ఇది వచ్చింది 2కి అయితే వచ్చింది. కానీ ఎప్పుడు ఈ వివేక్ ఎక్స్ప్రెస్ కేటో కానీ ఎప్పుడు టికెట్స్ దొరకవు, చాలా రష్గా ఉంటుంది. ఇది కూడాను కన్యాకుమారి వరకు వెళ్తుంది కాబట్టి చాలా బీడుగా ఉంటుంది. మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే ఇదేని. కానీ ఇప్పుడు మేము డైరెక్ట్గా ఆంధ్ర అయితే వెళ్ళట్లేదు, బెంగాల్ వెళ్తున్నాము. అది కూడా ఎందుకు అంటారా, మా అన్నయ్య పెళ్ళికి అయితే వెళ్తున్నాము. మేము ఏ ఊరు వెళ్తున్నాం అనేది మీకు లాస్ట్లో అయితే తెలుస్తుంది. మీరే లాస్ట్ వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మేము ట్రైన్ ఎక్కేసరికి నైట్ 2 అయ్యింది కాబట్టి మా పిల్లలు అయితే చాలా నిద్ర వచ్చేస్తుంది అంటున్నారు. అందుకే మా ఆయన మొత్తం అక్కడే పరిచేస్తున్నారు చూడండి. మేమైతే మరి ఏమాత్రం లేట్ చేయకుండా పడుకోబడిపోయాము. ఇక్కడ మా పిల్లల మొక్కలు చూస్తే మీకు తెలుస్తుంది పాపం వాళ్ళకి ఎంత నిద్ర వచ్చేస్తుందో. ఇలా పడుకున్నామో లేదా ఎంత మేము మార్నింగ్ కూడా అయిపోయింది. ఇక ఈ స్టేషన్ పేరు ఏంటంటే గౌహటి స్టేషన్ అనమాట. అంటే నాగాలాండ్ దాటేసి అస్సాం అయితే ఎంటర్ అయిపోయింది. మేమైతే ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ చేసాము. ఈ జర్నీ కాకుండా ఈ జర్నీ మొత్తం మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో మీకు అన్ని వీడియోలు మీ ముందుకు తెస్తాను. ఒక్క దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు, చాలా ఊర్లు వెళ్ళి ఆంధ్రాకి లాస్ట్కి వెళ్ళాము. గౌటీలో కామాఖ్యాదేవి మందిర్ ఉంది, అది ఒక్కసారైనా మీరు చూడండి. మన శక్తిపీఠంలో ఇదొక శక్తిపీఠం అనమాట, చాలా బాగుంటుంది. మరి ఈ నది మీరు ఎవరైనా చెప్పగలరా పేరేటనేది? ఈ నది పేరు అయితే బ్రహ్మపుత్ర నది. ఇలా మేము చాలా టైం జర్నీ చేసి స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ అయితే దిగిపోయాము. ఈ స్టేషన్ పేరు ఏంటనేది మీరు గెస్ట్ చేయగలరా? మీకు ఎందుకులేండి అంత కష్టం, నేనే చెప్పేస్తాను. ఇక్కడ ఇది ఏ స్టేషన్ అంటే ఖడగ్పూర్ స్టేషన్ అనమాట. ఇక్కడైతే మా అన్నీ పెళ్ళి అవుతుంది కాబట్టి ఇక్కడికి అందరం వచ్చేస్తున్నాము. మా అమ్మ వాళ్ళు కూడాను అటునుంచి వాళ్ళు కూడా ఈరోజే దిగుతారు, కాకపోతే ఈవినింగ్ అయిపోతుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే దిగిపోయాము. ఇలా కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇంతలో మా మామయ్య గారు కూడా వచ్చేసారు. అతను కూడా వచ్చి మాకు రిసీవ్ చేసుకున్నారనమాట. ఎందుకంటే మేము కూడా ఇక్కడ రావడం ఫస్ట్ టైం అనమాట, అందుకని. ఇంటికైతే వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఏమేమి చేసామో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడుంటామో ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే కొట్టండి. బాయ్.